పశ్చిమ బెంగాల్ కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచారంపై ఎమ్మెల్యే గౌతు శిరీష సంచలన వ్యాఖ్యలు చేశారు. చట్టాల్లో మార్పు రావాలని, తప్పు చేసిన వారికి తప్పనిసరిగా శిక్ష పడుతుందన్న భయం ఉన్నప్పుడే మహిళలపై దాడులను నిలువరించే అవకాశం ఉంటుందని అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కాశీబుగ్గ 3 రోడ్ల కూడలి వరకు విద్యార్థులు, వైద్యులు శనివారం భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీకి ఎమ్మెల్యే శిరీష తన సంఘీభావాన్ని తెలుపుతూ మాట్లాడారు. సమాజంలో అందరూ బాధ్యతగా వ్యవహరిస్తేనే మహిళలకు భద్రత ఉంటుందన్నారు. ఒక్కరోజు బంద్ చేస్తే మహిళలకు న్యాయం జరుగుతుందా అని ప్రశ్నించారు. ఈ దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి చట్టాలను కఠినతరం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. దేశంలో ఏ ఆడపిల్ల మృగాల చేతిలో బలవ్వకూడదన్నారు. ఆడపిల్ల తల్లిగా ఒక మహిళగా చెప్తున్నారు. చట్టాల్లో మార్పు రావాలి. తప్పు చేసిన వాడికి వెంటనే శిక్ష పడితేనే రేపు తప్పు చేసిన వాడికి భయం ఉంటది. వాళ్ళు కూలి వాడిని కొడుకోవచ్చు, రాజకీయ నాయకుడు కొడుకోవచ్చు, లేదా ఏదో వ్యాపారస్తులు కొడుకోవచ్చు. కానీ తప్పు చేశారని సాక్ష్యాలతో తెలిస్తే ఏ మానవ హక్కు కమిటీ కూడా మధ్యలో రాకూడదండి. ఒకే మాట అడుగుతారు, మీ ఇంట్లో ఆడపిల్లలు జరిగితే మీరు ఇలాగే వచ్చి కాపాడమని చెప్తారా? ఎందుకు హ్యూమన్ రైట్స్ కమిషన్స్ చేయాల్సిన దగ్గర చేయకుండా ఇలాంటి తప్పు చేసిన వాళ్ళు కూడా కాపాడుతూ జైలులో వాళ్ళు మగ్గుతూ వాళ్ళకి శిక్ష చేయకుండా ఇబ్బంది పడిన ఆడపిల్ల తల్లిదండ్రులు ఎంతటి కడుపుకోత ఆ ప్లేస్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇది ఈ రోజు ఆగుతారని చెప్పగలమా? ఇంకా ముందు కూడా ఇవి జరగకుండా ఉండాలంటే సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత తీసుకోవాలి. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో భారీ వరి కోత యంత్రం బీభత్సం సృష్టించింది.